హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో వచ్చేసి మనం కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ అనమాట, క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ. యూజువల్గా మనకి బడ్జెట్లు ఇంతకుముందు మనం చూస్తే ఎల్ఈడి టీవీలు, క్యూఎల్ఈడి టీవీలు ఉన్నాయి. బట్ కొన్ని ప్లేయర్స్ బ్లాపంట్ కానీ, లేకపోతే లైక్ మనకి కోడెక్ కానీ, లేకపోతే కూకా కానీ, లేకపోతే మనకి కాస్త బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి టీసీఎల్ కానీ క్యూడీ మినీ ఎల్ఈడి టీవీస్ తీసుకొస్తున్నారు. వీటి వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కంపేర్ టు క్యూఎల్ఈడి అండ్ ఎల్ఈడి మీకు క్యూడీ మినీ ఎల్ఈడి అనేది కాస్త బెటర్ బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ చాలా బెటర్గా ఉంటుంది. ఇన్ డీటెయిల్గా దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకి పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి మినీ ఏవీ టు ఆర్సీఐ కన్వర్టర్ ఒకటి అయితే ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి చూసినట్లయితే యూజర్ మాన్యువల్ ఉంటుంది, వారంటీ కార్డ్ ఉంటుంది, అండ్ 2 టేబుల్ స్టాండ్స్ అయితే మనకి విత్ ఇన్ ద బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దట్స్ ఇట్. గా మనకి మెయిన్గా రిమోట్ ఉంటుంది. రిమోట్ కావాల్సిన బ్యాటరీస్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓవరాల్గా ఇవి మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం టీవీ డిజైన్ విషయానికి వస్తే మాత్రం సేమ్ యాస్టిస్ మనకి ఇంతకుముందు ఏవైతే టీవీలు అన్ని స్క్రీన్ బెజల్స్తో చూస్తామో ఇది కూడా మనకి స్క్రీన్ బెజల్తో వస్తుంది. బాటంలో కాస్త థిక్ బెజల్ ఉంటుంది కూకా బ్రాండింగ్ తోటి. దట్స్ ఇట్. దాని కింద మీరు చూసినట్లయితే డిజైన్లో భాగంగా మీకు ఒక చిన్న ఎక్స్ట్రా లేయర్ కనిపిస్తుంది కదా, దానివల్ల కాస్త బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీడియో ఎండ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే నాకు లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. సో దట్ మీకు బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది, ఎక్కడ మీకు మేజర్ ఇష్యూ అయితే ఉండదు. అండ్ టేబుల్ టాప్ చేసినప్పుడు కూడా మీకు మరీ ఎక్కువ ఓబుల్ అవడం లేదు. మరీ ఊపారనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద పడుతుంది. మీకు చూడొచ్చు, మీకు ఈ లెవెల్లో మీకు ఓబుల్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ మోస్ట్లీ మనం వాల్ మౌంట్ చేస్తాం కాబట్టి పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్స్ అనమాట. పోర్ట్స్లో ఫస్ట్ మనకి మినీ ఏవీ టు ఆర్సీఐ పోర్ట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి యాంటీనా పోర్ట్స్ ఉంటాయి, అండ్ 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అండ్ 3 హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మాత్రం మనకి హెచ్డిఎంఐ 2.1తో వస్తుంది, మిగతా హెచ్డిఎంఐ 2.0తో వస్తుంది. సో హెచ్డిఎంఐ 2.1 ఉన్న దాంతో మీరు గేమింగ్ కన్సోల్స్ ఇట్లాంటివి పెట్టుకొని మీరు ఏమైనా వాడితే మీకు ఫర్దర్గా మీకు బెనిఫిట్ అయితే అవ్వచ్చు. అండ్ ఆప్టికల్ ఉంటుంది, అండ్ అలానే RJ45 పోర్ట్ అయితే ఉంటుంది. మేజర్ పోర్ట్స్ అన్ని మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ఆ తర్వాతకి రిమోట్ విషయానికి వస్తే మాత్రం వాయిస్ అసిస్టెంట్తో వస్తుందన్నమాట. అంటే వాయిస్ అసిస్టెంట్ రిమోట్ అని చెప్పుకోవచ్చు. సో ఆరామ్సే మీరు కమాండ్తో ఈజీగా మీరు టీవీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరామ్సే ఎవ్రీథింగ్ వాయిస్ సెట్స్ ద్వారా అయితే మీరు టైప్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ కట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అయితే ఇచ్చారు. ఇంకోటి ఎక్స్ట్రా కీ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ 4th డైలీ కీ అంటారు. దీన్ని మీరు ప్రెస్ చేయగానే మీకు మెన్యూ ఓపెన్ అవుతుందన్నమాట. మెన్యూ ఓపెన్ అయినాక అక్కడ మీకు 4 సైడ్స్ ఓపెన్ అవుతుంది. 4 సైడ్స్ డిఫరెంట్ షార్ట్ కట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను టాప్లో ఒకటి, సైడ్కి ఒకటి, బాటంలో ఒకటి, లెఫ్ట్కి ఒకటి, 4 సెటప్ చేశాను. ఎప్పుడైతే సెటప్ చేశాక మీరు జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తారో మీకు 4 ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఈ ఆరో బటన్స్లో రైట్ ఆరో నొక్కితే రైట్ సైడ్ మీరు ఏదైతే షార్ట్ కట్ పెట్టారో అది ఓపెన్ అవుతుంది, లెఫ్ట్ నొక్కితే లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది, టాప్ నొక్కితే టాప్ ఓపెన్ అవుతుంది. సో ఈ మూడిటితో పాటు ఈ డైలీకి ఏదైతే ఉందో ఇంకో ఎక్స్ట్రా 4 పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ ఫంక్షన్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నన్ను అడిగితే మల్టీ ఫంక్షన్ పెట్టుకున్నారనుకోండి 7 షార్ట్ కట్స్ అయితే ఉంటాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా రిమోట్లో నాకు బాగా నచ్చింది. సో మంచి క్వాలిటీ రిమోట్ అయితే ఇచ్చారు, ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ అఫ్ కోర్స్ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు రిమోట్ లేకపోయినా సరే త్రూ వాయిస్ కమాండ్ అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. లైక్ హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్, అలా సింపుల్గా మీరు ఆరామ్సే మీరు ఈజీగా మీరు యూజ్ అయితే చేయొచ్చు అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఖచ్చితంగా. సో ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ థింగ్. ఎవ్రీ టైం రిమోట్ కోసం మనం వెతుకోవాల్సిన పని అయితే ఉండదు. అండ్ ఇక ఇవన్నీ కాదన్నా మాకు మెయిన్ పిక్చర్ క్వాలిటీ గురించి చెప్పండి మాత్రం. ఇందులో మనకి విఏ ప్యానల్ అయితే యూజ్ చేశారు, అండ్ క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే యూజువల్గా క్యూఎల్ఈడి టీవీస్ అంటే ఎల్ఈడి టీవీకి మధ్యలో ఒక కాంటెంట్ డాట్ లేయర్ ఉంటుంది. బట్ ఇందులో క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అంటే మీకు వెనకాల బ్యాక్లిట్ సిస్టమ్ మారిపోతుంది. నెంబర్ ఆఫ్ స్మాల్ ఎల్ఈడీస్ ఉంటాయి కాబట్టి బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ ఇవంతా మీకు బెటర్గా ఉంటుంది. మీకు రియల్ టైం మేము టెస్ట్ చేసిన రిజల్ట్ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి డాల్బీ విజన్ ఉంటుంది, అండ్ HDR10+ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు HLG ఉంటుంది, HSR 120 Hz వరకు ఉంటుంది. అంటే ఇది మీకు నేటివ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కాదు, నేటివ్ 60 Hz ఉంటుంది. మీరు 120 Hzలో కావాలంటే 1080pలోకి మీకు డౌన్ గ్రేడ్ అయిపోయి 120 Hz వస్తుంది. లైక్ గేమింగ్ కన్సోల్స్ ఇట్లాంటి కనెక్ట్ చేసినప్పుడు మీకు 1080pలో 120 FPS వస్తుంది. నేటివ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకు ఇదైతే కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ MEMC, VRR, 93% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. 93% DCI-P3 కలర్ గ్యామెట్ అన్నారు కదా, మేము రియల్ టైం టెస్ట్ చేసిన మాకు అరౌండ్ 88% వచ్చింది స్టాండర్డ్ మోడ్లో. మేబీ మీకు మోడ్స్ షిఫ్ట్ చేస్తుంటే మీకు కలర్ యాక్యురసీలో డిఫరెన్సెస్ అయితే రావచ్చు. 100% SRGB ఉంటుంది. కలర్స్ అనేది ఇవన్నీ మీకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ క్లైమ్ చేసేది వచ్చేసి 400 nits. మా రియల్ టైం నిట్స్లో కూడా ఆరామ్సే 400 nits అయితే వచ్చింది. సో బ్రైట్నెస్ కూడా చాలా బ్రైట్ టీవీ, 400 nits మోర్ దాన్ ఎనఫ్. స్టిల్ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీ అనగానే 600 nitsతో వచ్చే ఉన్నాయి, 1100 nitsతో వచ్చే ఉన్నాయి పీక్ బ్రైట్నెస్ అవి.
రెగ్యులర్ బ్రైట్నెస్ 600 500తో వచ్చి ఉన్నాయి. బట్ స్టిల్ 400 అనేది మేము హెవీ లైటింగ్ కండిషన్లో, ఇంత లైటింగ్ కండిషన్లో ఈ టీవీని టెస్ట్ చేసాం, చిన్న బెడ్రూమ్లో టెస్ట్ చేసాం, నార్మల్ ట్యూబ్ లైట్ కండిషన్లో చూసాం, ఎక్కడ మాకు బ్రైట్నెస్లో ఇష్యూ అనిపించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ టీవీలో బ్రైట్నెస్ అనేది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 400 నిట్స్ ఏదైతే ఉంది ఇక్కడ మీకు గ్రాఫ్ చూపిస్తాను, మా టెస్టింగ్ రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. యూనిఫామిటీ చాలా బెటర్గా ఉందన్నమాట. డిస్ప్లే యూనిఫామిటీ అనేది మీకు పర్సంటేజ్లో కనుక ఇక్కడ చూసినట్లయితే మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 4% 5% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, అంత మించి మేజర్ ఉండదు. ఎక్సలెంట్ బ్రైట్నెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైట్ కలర్ గ్యామెట్ అనమాట. ఇది మీకు వీళ్ళు చెప్పేది 1.07 బిలియన్ కలర్స్ వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు చెప్పేది రియల్ టైం లైవ్గా మేము చూసినప్పుడు మాత్రం న్యాచురల్ కలర్ టోన్స్ కంపేర్ టు ఇప్పుడు దీంతో పాటు నేను బడ్జెట్ టీవీస్ ఇయర్ మనం అన్ని బడ్జెట్ టీవీస్ టెస్ట్ చేస్తాను అనమాట. కొడక్ టెస్ట్ చేస్తున్నాను, బ్లాపాన్ టెస్ట్ చేస్తున్నాను, వేరే అన్ని టెస్ట్ చేస్తున్నాను బడ్జెట్ టీవీస్ అన్ని. వాటితో కంపేర్ చేసినప్పుడు మాత్రం నా కలర్స్ అనేది ట్రూ టు లైఫ్ అంటే మీకు న్యాచురల్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళు ఏదైతే 93% DCI P3 అన్నారో ఇది 100%. నేను చాలా బ్రాండ్స్ మాటలు చెప్పడం విన్నాను కానీ రియల్ టైంలో కాస్త డిఫరెన్స్ ఉండేది. బట్ ఇది మాత్రం మా రియల్ టైం టెస్టింగ్లో కూడా మాకు మంచి కలర్ యాక్యురేట్గా అయితే వచ్చింది. స్కిన్ టోన్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ బాగుంది. ఒకటి ఏంటంటే డాల్బీ విజన్ కంటెంట్ కేవలం నెట్ఫ్లిక్స్లో ప్లే చేసినప్పుడు లిటిల్ బిట్ వామ్ అనిపిస్తుంది. వామ్ అంటే ఎల్లో టింట్ వస్తుంది లిటిల్ బిట్. అది కూడా మీరు ఒక్కళ్ళు చూసి మీరు జడ్జ్ చేస్తారని చేయలేరు, ఎందుకంటే నేను మల్టిపుల్ టీవీస్ పక్కన పెట్టి టెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నాను. నేను లిటిల్ బిట్ ఎల్లో టింట్. మీరు పెన్ డ్రైవ్ ద్వారా డాల్బీ విజన్ కంటెంట్ చూసినా, వేరే OTT ప్లాట్ఫామ్లో మీకు డాల్బీ విజన్ కంటెంట్ చూసినా ప్రాపర్గా వస్తుంది. సో దట్ కలర్ యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్ న్యాచురల్ కలర్స్ అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ మీకు కలర్స్లో కూడా ఇష్యూ లేదు. అండ్ బ్లాక్స్ ఆఫ్ కోర్స్ డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మరి మీరు డార్క్ లైట్ సిచ్యువేషన్లో చూసినా సరే మీకు బ్లాక్స్ అనేది బాగానే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో కూడా ఎక్సలెంట్ కాంట్రాస్ట్ రేషియో అయితే మీకు టీవీలో చూడడానికి ఉంటుంది. ఏంటన్నా ఇంత పొగడేస్తున్నాయి ప్రమోషనల్ వీడియో అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, మీకు కొన్నదే. దాని గురించి మీకు వీడియో ఎంట్లో మాట్లాడతాను. వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తుంది ఫర్ ద ప్రైస్. ఖచ్చితంగా నేను కొన్న ప్రైస్కి అయితే చాలా వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు ప్రైస్ కాస్త పెరిగింది, దాని గురించి కూడా వీడియో ఎంట్లో మాట్లాడదాం. అండ్ HDR కంటెంట్ కూడా టెస్ట్ చేసాం. HDR కంటెంట్ కూడా చాలా బ్రైట్గా చాలా బెటర్గా అయితే వస్తుంది. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ని బ్రెయిన్లో పెట్టుకుంటే నాకు మేజర్ కాన్ అంటూ చెప్పడానికి ఈ టీవీలో నా దగ్గర అసలు లేనే లేదు, అదైతే క్లియర్గా చెప్పగలను. అండ్ ఆ తర్వాతకి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి గూగుల్ TVOS 5.0తో వస్తుందన్నమాట. Android 14 మీద ఆపరేట్ అవుతూ ఉంటుంది. బేస్ అయి ఉంటుందన్నమాట. అండ్ 2GB ర్యామ్ ఉంటుంది, 32GB స్టోరేజ్ ఉంటుంది. అండ్ UI ఫాస్ట్నెస్ విషయానికి వస్తే మాత్రం మీకు చూడొచ్చు, UI అనేది స్మూత్గానే ఉంటుంది. నాకు ఎక్కడ మేజర్ ల్యాక్స్ ఇట్లాంటివి లేవు. అప్పుడప్పుడు యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం మీకు కాస్త డిలే అనిపిస్తుంది. వన్స్ ఆ యాప్స్ అన్ని మెమరీలోకి వచ్చాక ఆరామ్సే మీరు ఈజీగా స్విచ్ అయిపోవచ్చు యాప్స్ మధ్యలో. నాకు ఇక్కడ మేజర్ ల్యాక్స్ అంటూ చూడడానికి అయితే లేదు. అండ్ ఏదైతే ఈ హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్, అది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. మా రియల్ టైం యూసేజ్లో మనకి డైలీ యూసేజ్లో అది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీకు క్రోమ్ క్యాస్ట్ ఉంటుంది, మిరా క్యాస్ట్ ఉంటుంది, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటుంది. ఆరామ్సే మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. మీ కంటెంట్ మొబైల్ నుంచి ఆరామ్సే మీకు టీవీకి అయితే మీరు స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా సాఫ్ట్వేర్ వైజ్ కూడా మేజర్ కాన్సెంట్ లేదు. బట్ అప్పుడప్పుడు ల్యాగ్స్, లిటిల్ బిట్ ల్యాగ్స్ మీరు అప్పుడప్పుడైతే అబ్జర్వ్ చేస్తారు. ల్యాగ్స్ అని కూడా అనలేము మనం. స్టార్టింగ్లో ల్యాగ్ ఉంటుంది, ఆ తర్వాత బాగానే ఉంటుంది అనమాట. అంతమించి మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు 36 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. లౌడ్నెస్ అనేది చాలా లౌడ్గా ఉంది. మీరు ఒకసారి శాంపిల్ విని మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, వాల్యూమ్ అనేది లౌడ్గా ఉంది, ట్రెబుల్స్ కూడా చాలా బాగున్నాయి, డైలాగ్ క్లారిటీ బాగుంది. బట్ ద థింగ్ ఈజ్ ఏదో లిటిల్ బిట్ బేస్ మిస్సింగ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా డైలాగ్ క్లారిటీ, ట్రెబుల్స్ అయితే బాగుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ బెటర్ ఇంకా టోప్ ఇదని కాదు. ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ వాడాల్సిందే. ఈ టీవీ స్పీకర్స్ అనేది ఓవరాల్గా మీరు సీరియల్స్ చూడడానికి, అప్పుడప్పుడు స్పోర్ట్స్ చూడడానికి ఓకే, కానీ సినిమాటిక్ ఎఫెక్ట్ మీకు అసలు ఇవ్వదు. సో ఓవరాల్గా అనాయక దీని గురించి నీ వర్డిక్ చెప్పు అంటే మాత్రం దీన్ని మేము పర్చేస్ చేసినప్పుడు మాకు పడ్డ ప్రైస్ 34,000 అలా పడ్డది. 34,000 రూపాయలకి ఏమో వచ్చింది మాకు ఇది ఫ్లిప్కార్ట్లో. మీరెళ్ళి ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను దీనికి సంబంధించిన లింక్ అనేది. ప్రొడక్ట్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి చూసుకోండి. బట్ రైట్ నో నేను వీడియో షూట్ చేసే టైంకి ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ అనేది 39,999 రూపాయలు ఉందంటే 40,000 రూపాయలు ఉంది. మేము కొన్న 34,000 రూపాయలకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ. బట్ స్టిల్ నేను ఎప్పుడు మీకు చెప్పేది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను,
బ్రాండ్ వాల్యూ గురించి నేను మాట్లాడలేను, బ్రాండ్ సర్వీస్ గురించి నేను క్లారిటీ ఇవ్వలేను. ఖచ్చితంగా కంపేర్ టు ఎల్జీ, శాంసంగ్, సోనీ ఇట్లాంటి మేజర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే సర్వీస్ అనేది వాటంత ఫాస్ట్గా అయితే 100% ఉండకపోవచ్చు. సో దట్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడలేదు, అది మీ కాల్ మీరు తీసుకోండి. బ్రాండ్ వాల్యూ గురించి నేను మాట్లాడలేదు, మీ కాల్ మీరు తీసుకోండి. బట్ టీవీ ఎలా ఉందిరా అంటే మాత్రం టీవీ టాప్ నాచ్ ఉంది ఫర్ ద ప్రైస్. ఎస్పెషల్గా 34,000కి వస్తే మినీ ఎల్ఈడి టెక్నాలజీ తోటి, ఈవెన్ బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ తోటి, మంచి న్యాచురల్ కలర్స్ తోటి, అండ్ ఫార్ ఫీల్ మైక్రోఫోన్స్ ఇచ్చారు. యూఐ బాగుంది, సౌండ్ క్వాలిటీ పర్లేదు, ఓకే యావరేజ్ అనుకోవచ్చు. ఇవన్నీ కన్సిడర్ చేస్తే 34,000కి కిల్లర్ టీవీ ఖచ్చితంగా తీసుకోవచ్చు. టీవీ క్వాలిటీ పరంగా, టీవీ యొక్క దీని పరంగా. బ్రాండ్ వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పీక్కుంటారో మనకి తెలియదు. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ మీకు కూకా టీవీ నేను అన్బాక్సింగ్ రివ్యూ చేశాను కదా, అది మా బెడ్రూమ్లో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఎందుకంటే అది మీకు మ్యాటీతో వస్తుంది కాబట్టి రిఫ్లెక్షన్ మేము బెడ్రూమ్ లైట్లు వేసినా రాకూడదు అని చెప్పేసి నేను బెడ్రూమ్లో 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తాను. 1 ఇయర్ నుంచి నాకు ఎటువంటి ఇష్యూ లేదు. మేబీ ఇష్యూ వస్తే సర్వీస్ ఎలా ఉంటుందో నేను చూసేవాళ్ళమేమో. వీలైతే మీకు ఏ బ్రాండ్ ఎలా సర్వీస్ ఇస్తుంది అనేది ఫ్యూచర్లో ఒక వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. కానీ బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం కూకా బ్రాండింగ్కి నేను ప్రమోటర్ కాదు. నేను వెరీ క్లియర్లీ ఒక ప్రోడక్ట్ని రివ్యూ చేసిన ఆ ప్రోడక్ట్ బాగుంది అని చెప్తున్నాను. మీకు బ్రాండ్ మీద మీకు నమ్మకం ఉండి మీరు ఖచ్చితంగా వీళ్ళు నిలదొక్కుంటారు, సర్వీస్ బాగా ఇస్తారని మీరు నమ్మితే కొనుక్కోండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు మంచి ప్రోడక్ట్ కొండా నాకు కావాలి. అది ఓన్లీ పిక్చర్ క్వాలిటీ పరంగానే నేను 24 గంటలు చెప్పను. బ్రాండ్ ఇంపార్టెంటే, సర్వీస్ ఇంపార్టెంట్, అది మీ కాల్. అరే ఇష్యూ వచ్చినప్పుడు మేము 2 రోజులైనా ఆగుతాం, 3 రోజులైనా ఆగుతాం, వీళ్ళు చేస్తారు అని నమ్మకం మీకుంటే మంచి పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే వెళ్ళండి. లేదు మాకు బ్రాండ్ వాల్యూ ఇవన్నీ కావాలనుకుంటే మీరు కొనకండి, నో ఇష్యూస్. నేను కొనమని గట్టిగా రికమెండ్ చేయను. ఇదేం మనకి ప్రమోషనల్ వీడియో కాదు, మనం కొనుక్కొని మనం టెస్ట్ చేసిన వీడియో కాబట్టి నేను ఈ టీవీ కాదు, రేపు కొడక్ది వచ్చినా, రేపు బ్లాపాట్ది వచ్చినా, ఏ బడ్జెట్ టీవీస్ ఏది వదలం, వాటన్నిటికి కూడా ఇదే వర్డిక్ట్ చెప్తాను నేను. తక్కువ ప్రైస్లో వచ్చే ప్రతి టీవీకి నా వర్డిక్ట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, ప్రతిసారి చెప్పను. బ్రాండ్ వాల్యూ, సర్వీస్ మీకు వదిలేస్తున్నా, మీకు నమ్ముకుంటే కొనుక్కోండి. బట్ పిక్చర్ క్వాలిటీ టీవీ ఎలా ఉందని చెప్తాను. అట్లానే బడ్జెట్లో వచ్చాయని తోపనుకోకండి. ఇది యాజ్ ఆఫ్ నో బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను. చాలా వర్స్ట్ టీవీస్ కూడా మేము టెస్ట్ చేస్తున్నాం, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. సో దట్ చాలా జెన్యూన్గా మీకు రివ్యూస్ అయితే ఇస్తాను మీ ముందుకి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసిన ఇదే కాకుండా ఇంకా వేరే టీవీస్ లింక్స్ కూడా ట్యాగ్ చేసి ఉంటాయి. మీకు నచ్చిన టీవీ అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా కూకా టీవీ వాడుతుంటే మీకు ఏమైనా ఇష్యూ వస్తే బ్రాండ్ వాళ్ళు సరిగ్గా సర్వీస్ చేశారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగలేకపోతే బాగలేదని ఖరాఖండిగా చెప్పండి. ఇదేం మనకి పెద్ద మనం బ్రాండ్ ఎత్తడానికి మనం చేసే వీడియోస్ కాదు. బాగుందంటే బాగుందని చెప్పండి. మీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మన వాళ్ళు కొనే వాళ్ళకి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చదవగానే అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళకు ఒక కంక్లూజన్ వస్తుంది, సర్వీస్ బాగుందా లేదా అని చెప్పేసి. మీరు వాడుతుంటే నా ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ ఆఫ్ నా సర్వీస్ వరకు పోలేదు. పిక్చర్ క్వాలిటీ పరంగా నేను ఎంజాయ్ అయితే చేస్తున్నాను, దట్ ఈస్ చెప్పగలను. అదొకటైతే చెప్పగలను. సో ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకుంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.